వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడు వచ్చేసి మనం స్ట్రీట్ టు హిందీ మూవీ రివ్యూ చూద్దాం. ఈ మూవీ వచ్చేసి బాగుంటుంది. ఇక్కడ వచ్చేసి శ్రీ పార్ట్ 1 వచ్చింది. పార్ట్ 1లో కూడా ఇట్లా దయ్యం గురించి, పార్ట్ 2 కూడా దయ్యం గురించి. బేసిక్గా స్టోరీ లైన్ ఏంటంటే, అక్కడ ఒక ఊర్లో దయ్యం వచ్చేసి అందరు లేడీస్ని తీసుకెళ్తుంది. లేడీస్ అందరూ మాయమవుతుంటారు. అది మెయిన్ స్టోరీ లైను. తర్వాత లాస్ట్కు ఆ దయాన్ని ఎట్లా చంపేశారు ఏంటి, అదే స్టోరీ లైను. ఇక్కడికి ఇప్పుడు క్యారెక్టర్స్కి వచ్చే వరకు హీరో వాళ్ళ ఫ్రెండ్స్, ముగ్గురు ఫ్రెండ్స్ ఉంటారు. ముగ్గురు ఫ్రెండ్స్ ఉంటారు. మన ఛానల్లో నెక్స్ట్ గర్ మూవీ రివ్యూ కూడా ఉంటుంది, చూడండి. అయితే వాళ్ళ ఫ్రెండ్స్ ముగ్గురు ఫ్రెండ్స్ ఉంటారు. ఆ ఊర్లో ఇంకా వాళ్ళు కొంచెం అంత ధైర్యం ఉండదు వాళ్ళకు కూడా ఇట్లా సిచ్యువేషన్ చూస్తుంటారు. దయ్యం వస్తుంది, అందరిని లేడీస్ అని తీసుకెళ్ళడం వాళ్ళు చూస్తుంటారు వీళ్ళు కూడా. అయితే ఇక్కడ వాళ్ళ క్యారెక్టర్స్ వచ్చే వరకు హీరో క్యారెక్టర్ ప్లస్ వాళ్ళ ఇద్దరు ఫ్రెండ్స్ క్యారెక్టర్ ఇద్దరు ఉంటారు. నెక్స్ట్ హీరోయిన్ కూడా ఒక క్యారెక్టర్ ఉంటుంది. తను వచ్చేసి దయాన్ని ఇట్లా దయంతో ఫైటింగ్స్ క్యారెక్టర్స్ అలా ఉంటుంది. అట్లా హీరో హీరోయిన్ పరిచయం అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ వరుణ్ ధవన్ క్యారెక్టర్ వచ్చేసి లాస్ట్కి వస్తుంది, బీడియా క్యారెక్టర్ లాగా లాస్ట్కి వచ్చింది వరుణ్ ధవన్ క్యారెక్టర్. నెక్స్ట్ క్యారెక్టర్ వచ్చేసి దయ్యం క్యారెక్టర్ ఉంటుంది. నెక్స్ట్ పర్ఫార్మెన్స్ వచ్చే వరకు హీరోయిన్ పర్ఫార్మెన్స్ బాగుంటుంది. యాక్టింగ్ అండ్ పర్ఫార్మెన్స్, ఫైట్స్ అవన్నీ. హీరో కూడా పర్ఫార్మెన్స్ బాగుంటుంది. కామెడీ పర్ఫార్మెన్స్ ఉంటుంది, కామెడీ యాక్షన్ ఉంటుంది ముగ్గురిది. నెక్స్ట్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగుంటుంది మూవీలో, ఎస్పెషల్లీ హర్రర్ మూవీ కాబట్టి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగా ఇచ్చారు. శ్రద్ధా కపూర్ యాక్టింగ్, పంకజ్ త్రిపాఠి యాక్టింగ్, అందరి యాక్టింగ్ కూడా బాగానే ఉంటుంది. బీజిఎం అయితే ఫస్ట్ హాఫ్, సెకండ్ హాఫ్, క్లైమాక్స్ బీజిఎం, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అది బాగుంటుంది. సాంగ్స్ వచ్చేసి ఉంటాయి, పర్లేదు. సాంగ్స్ కూడా బాగానే ఉంటాయి, కొన్ని సాంగ్స్ ఉంటాయి. టోటల్ మూవీ వచ్చేసి యావరేజ్ మూవీకి రేటింగ్ 3/5 ఇవ్వచ్చు. Please subscribe to my channel to see the movie reviews.